కోర్టులని ప్రభావితం చేయడం కోసం సోషల్ మీడియాను వాడుతున్నారు. ఇది జడ్జిలు అప్రమత్తంగా ఉండాలి. మాజీ చీఫ్ జస్టిస్ చెప్తున్నటువంటి మాట ఇది. కోర్టుల్లోని కేసుల్ని ప్రభావితం చేసే ఉద్దేశంతో కొన్ని ఒత్తిడి బృందాలు పనిచేస్తున్నాయని భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ పేర్కొన్నారు. దీనిలో న్యాయమూర్తులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆదివారం ఎన్డీటీవీ సదస్సులో ఆయన మాట్లాడుతూ నేడు సామాజిక మాధ్యమం ద్వారా కోర్టుల ఆలోచనను, కేసుల ఫలితాలను ప్రభావం చేయాలనుకుంటున్నారు. తీర్పుకి ప్రాతిపదిక ఏమిటనేది తెలుసుకునే కోర్టు నిర్ణయాలపై అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది. అయితే కోర్టు నిర్ణయాలకే దాన్ని పరిమితం చేయకుండా న్యాయమూర్తులు వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకుంటే మాత్రం కొన్ని ప్రాథమిక ప్రశ్నలు తలెత్తాయి. ఇది నిజమైన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. యూట్యూబ్ లేదా సామాజిక మాధ్యమాల్లో 20 సెకండ్లో వీక్షించే కంటెంట్ ఆధారంగా ప్రజలు ఒక అభిప్రాయానికి రావాలనుకుంటున్నారు. దీనివల్ల చాలా ప్రమాదాలు పొంచి ఉన్నాయన్నారు. సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ న్యాయమూర్తులపై ప్రభావం చూపుతుందన్న ప్రశ్నకు కోర్టు నిర్ణయాలు మార్చాలనుకుంటూ కొన్ని బృందాల నుంచి న్యాయమూర్తులు నిరంతరం దాడులను ఎదుర్కొంటున్నారు అంటూ జస్టిస్ చంద్రచూడ్ చెప్పుకొచ్చారు. జడ్జీలు రాజకీయాల్లోకి రావచ్చా అన్న ప్రశ్నకు రాజ్యాంగంలో కానీ చట్టంలో కానీ ఎలాంటి నిషేధాలు లేవని జస్టిస్ చంద్రచూడ్ బదులిచ్చారు. పదవి విరమణ వెంటనే రాజకీయాలు చేరితే కొన్ని అపోహలకు తాగిస్తాయని మాత్రం చెప్పుకొచ్చారు. బేసిక్గా అయితే ఇది నిజం అన్నటువంటిది మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తూ ఉన్నాం.